పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో వార్ వన్ సైడ్గా నడుస్తోందని, భారీ మెజార్టీతో ఏఐటీయూసీ గెలుస్తుందని సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. సింగరేణి గుర్తింపు సంఘాల ఎన్నికల్లో భాగంగా వారు మాట్లాడుతూ, సర్కార్ సంఘం గెలవకూడదని, అలా గెలిస్తే వేలాది కోట్ల రూపాయలు దోచుకుంటారని, సింగరేణి అభివృద్ధికి గానీ కార్మికుల సంక్షేమానికి గానీ పనిచేయరని కార్మికులకు అర్థమైందని, కార్మికులందరూ నక్షత్రం గుర్తుకు ఓటు వేసి ఖచ్చితంగా ఏఐటీయూసీని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అత్యధిక మెజార్టీ తోటి ఓట్లు వేస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే సర్కార్ సంఘం గెలవకూడదు. సర్కార్ సంఘం గెలిస్తే సింగరేణి నుంచి వేలాది కోట్ల రూపాయలు తరలించకపోతారు తప్ప సింగరేణి అభివృద్ధికి కానీ కార్మికుల సంక్షేమానికి కానీ పనిచేయరనేది కార్మికులలో బలంగా వచ్చింది. అంతేకాకుండా ఇంకా కొన్ని సంఘాలు ఉన్నాయి, హెచ్ఎంఎస్, సిఐటిఓ, బిఎంఎస్, ఐఎఫ్టి, కొన్ని సంఘాలు ఉన్నాయి. ఇవన్నీ చోటా మోటా సంఘాలు ఉన్నాయి. కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా సింగరేణి ఎన్నికలలో 2000, 3000 దాటి ఓటు రాలేదు. కాబట్టి కార్మికులలో ఏమున్నది, అవి ఎట్లాగూ గెలిచే సంఘాలు కావు. ఏదో ఓట్లు చీల్చి అధికార పార్టీకి పరోక్షంగా సహకరించే సంఘాలే అవి. కాబట్టి మొదటి నుంచి కూడా సింగరేణిలో పోరాటాలు చేసింది, నాయకులు ప్రాణత్యాగాలు చేసింది, అనేక హక్కులు సాధించింది ఏఐటీసీని మాత్రమే. కాబట్టి ఏఐటీసీని గెలిపించుకోవాలని కార్మికులలోనే వచ్చింది. కాబట్టి ఇవాళ వార్ వన్ సైడ్ గా నడుస్తుంది. ఏఐటీసీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది. థ్యాంక్ యూ.